హలో ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మనం ఇలాంటి ఫ్యాక్ట్స్ వీడియోలు కూడా పెట్టాలి. సో ఈరోజు మన టాపిక్ ఏంటో తమ్మునేల్లో చూసేసే ఉంటారు. విండ్ మిల్. మన టాపిక్ విండ్ మిల్ అనమాట. అసలు విండ్ మిల్ అంటే ఏంటి, మనకి ఎనర్జీ సోర్సెస్ ఎన్ని అనేంటివి, ఏవే సోర్సెస్ ఉన్నాయి. మనకి మేజర్గా వచ్చే సోర్స్ అయితే కోల్ అనమాట. బొగ్గు ఫ్యాక్టరీల నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అయితే చాలా వరకు ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇందులో రెండు టాపిక్స్ ఉన్నాయి అసలు సోర్సెస్ గురించి, ఎనర్జీ సోర్స్. ఒకటి రెన్యూవబుల్ సోర్స్, ఇంకా నాన్ రెన్యూవబుల్ సోర్స్ అనమాట. రెన్యూవబుల్ సోర్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఎంత యూస్ చేసినా తగ్గదు. అంటే అదొక న్యాచురల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఎంత యూస్ చేసినా తగ్గదు. నాన్ రెన్యూవబుల్ ఏదో ఉందిలేండి. నాన్ రెన్యూవబుల్ అంటే అస్సలు అదే ఏంటంటే అది కొద్దిగా లిమిట్ ఉండిద్ది. ఇంత వాడితే తగ్గిపోద్ది అనమాట వెంటనే. అదనమాట. ఎగ్జాంపుల్ కోల్ ఉందనుకోండి, నాన్ రెన్యూవబుల్. ఎందుకంటే తగ్గుతూ ఉండి ఒక 5 డే అది అయిపోవచ్చు. కోల్ భూమిలో ఒక 5 డే అయిపోయింది అనుకోండి, మనకు అసలు కోలు లేదనుకోండి, అది నాన్ రెన్యూవబుల్ సోర్స్. ఇప్పుడు రెన్యూవబుల్ సోర్స్కి సంబంధించి సన్ ఎప్పుడూ ఉంటాడు, ఏ డే అయినా ఉంటాడు, ఒక యుగాంతం తప్ప ఏ డే అయినా ఉంటాడు. ఆ సోలార్ పవర్ అంటే ఎప్పుడైతే వస్తుందో అది ఒక రెన్యూవబుల్ సోర్స్గా మనం తీసుకోవచ్చు. రెన్యూవబుల్ సోర్స్ సోలార్ పవర్ ప్లాంట్స్, విండ్ పవర్ ప్లాంట్స్, హైడ్రో పవర్ ప్లాంట్స్, టైడల్ పవర్ ప్లాంట్స్, జియోథర్మల్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ పవర్ ప్లాంట్స్, ఇలా చాలా ఉన్నాయి. నాన్ రెన్యూవబుల్ వచ్చేసి కోల్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనమాట. అయితే ఇందులో ఒకటైన విండ్ మిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక రెన్యూవబుల్ పవర్ ప్లాంట్స్ అనమాట. సో చూద్దాం అసలు విండ్ మిల్ ఎలా పనిచేస్తుంది, ఇంత విషయం ఈ విండ్ మిల్లో ఏముంది అనేదైతే ఈ వీడియోలో చూసేద్దాము. ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ వీడియోలు మీకు ఇంకా కావాలంటే నెక్స్ట్ టాపిక్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంకా విండ్ టర్బైన్స్లో 2 రకాలు ఉంటాయి, హారిజాంటల్ యాక్సిస్, వెర్టికల్ యాక్సిస్ అని 2 ఉంటాయి. మనకి ఎక్కువగా హారిజాంటల్ యాక్సిస్ ఇది బాగా వాడతారనమాట. హారిజాంటల్ యాక్సిస్ అనేది, హారిజాంటల్ యాక్సిస్ కోసం మనకు విశాలమైన చోటు కావాలి. ఇంకా ఎక్కువ గాలి వచ్చే ప్లేస్ అయితే సూపర్. అసలు ఎక్కువ గాలి వచ్చే ప్లేస్లో లైక్ సముద్రాల మధ్యలో, ఇంకా ఎక్కడైనా ఇలాంటి ఊర్లలో లేదా ఉండొచ్చు, లేదా సముద్రంలో కూడా ఉండొచ్చు. చాలా విండ్ మిల్స్ ఉన్నాయి అబ్బా సముద్రంలో, వరుసనాయి చూడండి ఎన్ని పెట్టారు విండ్ మిల్స్. అలాగా ఉంటాయి విండ్ మిల్స్, సముద్రంలో ఉంటాయి. అసలు విండ్ మిల్ ఏం చేస్తుంది, ఎలా వస్తుంది? ముందు విండ్ మిల్ డయామీటర్ చూద్దాం. విండ్ మిల్ డయామీటర్ వచ్చేసి రోటర్ డయామీటర్ అనమాట. అది సర్కిల్లో ఉంటుంది కాబట్టి అది ఒక రోటర్ డయామీటర్ అంటారు దాన్ని. ఆ 3 బ్లేడ్స్ అనేది పర్ఫెక్ట్గా ఈ డయామీటర్లో తిరుగుతాయి. ఒకటి ముందుకి వెనక్కి కాకుండా పర్ఫెక్ట్గా రోటర్ డయామీటర్లో తిరుగుతాయి కాబట్టి రోటర్ డయామీటర్. ఇప్పుడు దాని హైట్ వచ్చేసి ఒక్కొక్క దానికి 250 ఫీట్స్ టు 300 ఫీట్స్ అయితే ఉంటుంది. సో అక్కడ ఒక్కొక్క బ్లేడ్ లెంత్ వచ్చేసి 120 ఫీట్స్ నుంచి 160 ఫీట్స్ ఉంటుంది. అదే ఎక్కువ కవర్ చేస్తుంది అనమాట ఒక్కొక్కటి. ఇదంత పెద్దగా తిరుగుతాయి అంటే అంత ఏరోడైనమిక్స్ ఉంటుంది అందులో. దీన్ని రొటేషనల్, ఇది 10 to 20 RPM ఉంటుంది. RPM అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్ అనమాట. RPM అంటే రెవల్యూషన్ పర్ మినిట్. ఒక మినిట్కి ఇది ఒక 10 ఇంకా 20 టైమ్స్ వరకు తిరుగుతుంది. కానీ 10-20 ఇది అంత ఎక్కువ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? దీనికి రోటర్ బ్లేడ్స్ ఉంటాయి, రోటర్ హబ్ ఉంటుంది. అది రోటర్ బ్లేడ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుని ఉంటుంది అనమాట. ఇక్కడ రోటర్ షాఫ్ట్ అంటే రోటర్ వెనక్కి ఉండిద్ది అనమాట. ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే ఒక గేర్ బాక్స్ పెట్టాలి. ఇప్పుడు ఈ గేర్ బాక్స్కి ముందున్న సాఫ్ట్గా ఉంది కదా, దానికి ఇక్కడ రోటర్ షాఫ్ట్కి కనెక్షన్ ఇచ్చామంటే ఇంకా స్పీడ్గా తిరిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూద్దాం, ఈ రోటర్ షాఫ్ట్కి ఇక జనరేటర్ పెట్టామంటే ఇంకా స్పీడ్గా తిరుగుతుంది. కానీ ఆ జనరేటర్కి టర్బైన్కి మధ్యలో ఏదైనా ఇది 10 to 20 RPM కాబట్టి ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఎంత ఎనర్జీ కావాలో కూడా స్క్రీన్ మీద వస్తుంది. ఆగండి. ఎంతసేపు రొటేట్, ఒక 10-20 RPM అంటే చాలా తక్కువ, ఎంత మెల్లగా. కానీ 1000 to 2000 RPM కావాలి మనకి
జనరల్గా ఒక ఎనర్జీ కావడానికి. సో ఇక్కడ జనరేటర్కి టర్బైన్ షాఫ్ట్కి మధ్యలో ఏది ఉండాలి? గేర్ ఉండాలి. గేర్ బాక్స్ అయితే పెట్టాలన్నమాట. ఈ గేర్లు మెకానికల్ గేర్లు అనమాట. ఒక ముందున్న స్పీడ్ మెల్లగా ఉన్న దాంతో వెనకాల ఇంకా పెద్ద స్పీడ్ని జనరేట్ చేస్తే, ఇమాజిన్గా మనం ఒక బైక్ తీసుకుందాం. ఈ బైక్ ఇది కూడా మనకంటే ముందు చిన్నగా యాక్సిలరేట్ ఇచ్చినా ఎంత స్పీడ్గా తిరుగుద్దో మనకి తెలిసిందే. అలాంటి గేర్యే మనం ఇక్కడ విండ్ దాంట్లో పెట్టామంటే ఎక్కువగా పవర్ జనరేట్ అవుతుంది. దానివల్ల మనకి చాలా యూజ్ ఉంటుందన్నమాట. ఇది అర్థమైందా? సో ఇంత దూరం వచ్చిన వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫినిటీ వైబ్ 187 ఛానల్కి. ప్లీజ్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం అనుకుంటే గేర్ని ఇక్కడ సెట్ చేసామంటే చాలా ఎక్కువ కంట్రోల్ సిస్టమ్ని ఇక్కడ మనం ప్లేస్ చేసామంటే ఈ గేర్ బాక్స్ వల్ల ఇంకా స్పీడ్గా తిరిగి ఆ జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీ డైరెక్ట్గా కరెంట్ జనరేటర్ వేరే పవర్ జనరేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడ మనము ఎన్ని పార్ట్స్ ఉన్నాయి పైనుంచి కిందకి ఎనర్జీ రావడానికి స్టెప్అప్ ట్రాన్స్ఫార్మేటర్ ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్. ఈ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేసిద్దో కూడా చెప్తారు. కానీ ఇలా యూట్యూబ్లో ఇలాంటి ఇవి చాలా ఉన్నాయి. స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ అని చాలా ఉన్నాయి. చాలా ఛానల్స్లో పెట్టారు. అలాంటివి చూస్తే మీకు తెలిసిపోతుంది ఇదేంటో. ఇక్కడ మీరు విండ్ టర్బైన్స్కి సంబంధించి అది ఎలా తిరుగుతుంది, అది ఎంతవరకు తిరిగితే ఎన్ని ఆర్పిఎమ్స్ అయితే ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎలా ఎలక్ట్రిసిటీ వస్తుంది అనేది ఇప్పుడు వరకు నేర్చుకున్నది మనం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే కంట్రోల్ సిస్టమ్ అనేది టర్బైన్లో ఉంటుంది, గేర్ బాక్స్లో కూడా ఉంటుంది. ఇక్కడ గేర్ బాక్స్కి జనరేటర్కి మధ్యలో ఈ కంట్రోల్ సిస్టమ్ అని పెట్టడం వల్ల ఇప్పుడు హెవీగా విండ్స్ వచ్చినప్పుడు ఒక 20 నుంచి ఒక 30 to 50 వెళ్ళిపోయిందంటే చాలా హెవీ అయిపోతుంది. హెవీ అయిపోయినప్పుడు ఇక్కడ ఏదో ఒకటి స్టాప్ చేయకపోతే ఇక్కడ 20 to 60 నుంచి అక్కడ 5,000 to 10,000 స్పీడ్లో తిరిగితే జనరేటర్ ఎక్కువ హెవీ అయిపోతుంది. అందుకే మధ్యలో ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది పెట్టాలి. నెంబర్ 9లో ఉన్నది దాని వెనకాల ఒక కంట్రోలర్ సిస్టమ్ అనేది పెట్టాలి. ఇంకా వెనకాల బ్యాలెన్స్ చేయడానికి కూడా ఒకటి కావాలి. ఇంకా ఇది యానోమీటర్. ఇది ఏంటంటే ఇది విండ్ ఎటు వెళ్తుంది అనేది చెప్పుద్ది, ఎంత స్పీడ్లో వెళ్తుంది అని కూడా చెప్పుద్ది. దీని సహాయంతో ఏం చేయాలంటే ఇక్కడ ఒక బ్రేక్ సిస్టమ్, సిస్టమ్ అనేది గాలి ఎటువైపు వస్తుందో అటు దాన్ని తిప్పుతుందన్నమాట. ఎలా చెప్పాలి అక్కడ ఉండేది ఎంత దీన్ని స్లైస్గా కోస్తే ఎలా ఉండిద్దో కూడా చూపిస్తాను. స్లైస్గా కోస్తే ఇట్లా ఉండిద్ది అనమాట. అంత స్పీడ్గా తిరుగుతుంది ఇది. ఓకే, అది స్లైస్గా కోసినప్పుడు అలా ఉంటుందన్నమాట లోపల పార్ట్. దాని ఇంజనీర్ ప్రకారం ఫ్లో డైరెక్షన్ అప్ నుంచి వస్తుంది. దానికి ముందు తక్కువ ప్రెషరు, కింద ఎక్కువ ప్రెషర్ ఉండిద్ది అనమాట. అందుకే హై ప్రెషర్ టు లో ప్రెషర్ వెళ్ళడానికి అది చూసిద్ది. లో ప్రెషర్ కింద హై ప్రెషర్ ఉండిద్ది. హై ప్రెషర్ టు లో ప్రెషర్ వెళ్ళడానికి ఎక్కువ చూసిద్ది అనమాట మన ఫ్యాన్ అయితే. సో మన ఫ్యాన్కి ఉండే రెక్క మనం జనరల్గా మాట్లాడుకుంటే ఈ విండ్ మిల్కి ఒక రాఫ్ట్కి ఉండేది ఇట్లా ఏరోడైనమిక్స్ అటు పుష్ చేస్తుంది. థ్రస్ట్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇంతే గాయ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.